చలో టిఫిన్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు బోటింగ్కి వెళ్తున్నాం. యాక్చువల్లీ ఎప్పటి నుంచో అనుకున్నా కన్యాకుమారి రావాలని. ఫైనల్లీ ఈసారి ఇట్లా శబరి ట్రిప్పులు అయ్యింది. ఇక నా ఫోన్లో బ్యాటరీలో మెమరీ ఫుల్ రెండు ఒకటేసారి అయినాయి. సో పెన్ డ్రైవ్ అయితే తెచ్చిన. బస్ ఎక్కగానే మొత్తం డేటా అంతా పెన్ డ్రైవ్లో ట్రాన్స్ఫర్ చేసేసి కొంచెం డేటా క్లియర్ చేయాలి. మిగతా వీడియోలన్నీ మా అన్న ఫోన్లో తీసుకుంటూ వస్తున్నాయి. ఇక టికెట్ 75 రూపీస్ అంట. టికెట్స్ లైన్ ఇది నచ్చి వెయిట్ చేస్తుండే శ్రీకాంత్. ఇది మొత్తం టికెట్ లైన్. సైట్ సీయింగ్ అప్ టు వట్టకొట్టాయ. AC 450, నాన్ AC 350 అంట. మా మెంబర్ ఒక ఆయన వచ్చేటు ఉంది. సో వెయిటింగ్ అనమాట ఆ అన్న కోసం. పులుసుగా ఆరిపోయింది అలా ఆశీష్ ఈరోజు అది ఈ ట్రిప్పులా. ఈయన ఆడ సైడ్కి పోయి కూర్చుండు అప్పటి నుంచి. ఒక్కడు వచ్చిండా. నో లీగలే ఇది. మనం ఆల్రెడీ లైన్లో ఉండే సైడ్కి ఉన్నాం కాబట్టి కొంచెం వెనకకి అయిపోయినాం అంతే. లెట్స్ గో. ఊగుతున్న ఫ్యాన్ ఇంకో కాసేపట్లో ఊడిపోయే ఫ్యాన్. అయ్యా ఏంది జనాలు ఇంతమంది. వాళ్ళంతా పోయి వస్తారు ఇప్పుడు. వీళ్ళంతా పోయేటోళ్ళు. జాకెట్ మాధవా కేశవా ఎందుకు తోడా రిస్క్ కర్రా. ఇప్పుడు పోయి డైరెక్ట్ అన్న నిలబడ్డాడు. వివేకానంద రాక్ మెమోరియల్. మళ్ళీ టికెట్ ఈడ. వీడికి రానికి 75, మళ్ళీ ఇక్కడ 30 రూపీస్. అంటే అక్కడ 75, ఇక్కడ 30, 105. జై బజరంగ్. తిరుపతి గుండు. ఆ జాకెట్ అందరూ కొనుక్కొని వేసుకుంటారు. ఇంకా పైకి పోదాం. నడురే పైకి పోదాం. నడురే.
కంప్లీట్ బెడ్ అయిపోయింది ఇట్లా. అందరికి ప్యాక్ అయిపోయింది ఒక నిమిషం. ఇప్పుడే టీ బ్రేక్ అయింది, టీలో కాఫీలో తాగి. ప్లాన్లో ఏమైందంటే తిరుచెందూరు క్యాన్సిల్ అయిపోయింది. చెప్పినా కదా నిన్ననే, మాకున్న టైం సరిపోయేటట్లేదు, ఏదైనా క్యాన్సిల్ అయ్యేటట్టు ఉంది అని. సో తిరుచెందూరు క్యాన్సిల్ అయిందనమాట. ఇప్పుడు సో ఇప్పుడు డైరెక్ట్ మధుర వెళ్ళిపోతున్నాం అనమాట. తిరుచెందూరు క్యాన్సిల్ అయింది, టైం లేదని చెప్పేసి. సిమెంట్ ఫ్యాక్టరీ అంట. చలో గాయస్, మధురై వచ్చేసినాం. ఇప్పుడు డైరెక్ట్ మధురై వచ్చినాం. టైం కూడా 8:10 అవుతుంది. 8:30కి టెంపుల్ క్లోజ్ అంట. సో ఫాస్ట్గా టెంపుల్కి వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు 20 minutesలో టెంపుల్కి వెళ్ళిపోయి దర్శనం కంప్లీట్ చేసుకొని ఇమీడియట్గా రైల్వే స్టేషన్కి వెళ్ళిపోవాలి. మళ్ళీ మెయిన్ టాస్క్ ఏంటంటే టెంపుల్ క్లోజ్ కాకముందుగా టెంపుల్ వెళ్ళిపోయి ఫస్ట్ దర్శనం కంప్లీట్ చేసుకోవాలి. అది ఇది ఆటో. మొత్తం ఆగం ఉంది అసలు. ఏదో టెంపుల్ 20 minutes టైం ఉంది. ఆటో దిగగానే దన్న మళ్ళీ పంచలే అలవు. ఇక్కడ పాయింట్లు షార్ట్లు ఇట్లాంటివి ఏమి ఉండొద్దు. ఆటో దిగగా అందరం బ్యాగ్లోకి వెళ్ళి దాన్ని పంచలు తీసుకొని రప్ప చుట్టేసుకొని ఆగం ఉరుకుతున్నాం. 10 నిమిషాలే ఉంది టైం. 10 నిమిషాలు కూడా ఉందో లేదు, 5 నిమిషాలు 10 నిమిషాలు. అసలు పంచలు ఎట్లా చుట్టుకున్నామో ఐడియా లేదు. దన్న చుట్టుకొని ఉరుకుతూనే ఉన్నాం. అసలు ఏం కనబడతలే చీకట్లా. ఇదే గోపురం. లోపల పోయి బయటకు వచ్చినాక వీడియో తీస్తాను. లోపల ఆటోలో ఫోన్ బాయ్ గాయస్. ఇప్పుడే దర్శనం అయిపోయింది. ఏదో గోపురం, అసలు ఏం కనబడతలే చీకట్లా. అక్కడ ఆటోలో బ్యాగులు గీగులు అన్నీ అన్నీ ఉన్నాయి. డైరెక్ట్ ఆటో మాట్లాడినాం అంటే మేము అక్కడ బస్ దిగినప్పుడు ఆటో టెంపుల్కి వచ్చి మళ్ళీ టెంపుల్ నుంచి మమ్మల్ని స్టేషన్లో దింపండి అని చెప్పి ఒకటేసారి మాట్లాడుకున్నాం. పర్ హెడ్ 100 రూపీస్ తీసుకుంటుండు. బ్యాగులు అన్నీ అవే ఆటోలు ఉన్నాయి. మాకు ఇప్పుడు టైం లేదు, మొత్తం ఉరుకులు పరుగుల మీద ఉన్నాం. దర్శనం అయిపోయిన దన్న బయటకు ఉరుకొచ్చి ఫోన్లు తీసుకొని ఉరుకుతూనే ఉన్నాం. మళ్ళీ ఇప్పుడు మేము రైల్వే స్టేషన్కి వెళ్ళాలి. దర్శనం అవ్వడమే అదృష్టం అనుకోవాలి. ఇక అసలు టైం లేకుండే. నెక్స్ట్ మేమే లాస్ట్. మేము పోగానే గేట్ క్లోజ్ చేసినారు. మేము డైరెక్ట్ ఉరుక్కుంటూ వచ్చింది, నయ్యమైంది. జై బజరంగ్. మా ఆటో లేడు, ఫోన్ చేసినాం వస్తున్నా అన్నాడు. బ్యాగ్ వేసుకొని కూర్చోండు. అయ్యా ఏంది మొత్తం ఇట్లా తలిగిచ్చేసాడు. మొత్తం మా బ్యాగులన్నీ ఇట్లా తలిగిచ్చేసాడు చూడు వెనకాల. పైన మా బ్యాగులే, నా బ్యాగ్ అవుతుంది. గుజరు ఓరీలు. ఫుల్ ఆగంలా మధురై జంక్షన్ రైల్వే స్టేషన్కి వచ్చినాం. ఇప్పుడు కొంచెం రిలీఫ్. ఒక 20 నిమిషాలు అట్లా టైం ఉంది. ట్రైన్ మిస్ అయిపోతే దమ్ మళ్ళా. సో గాయస్, నేను మధురై వచ్చింది ఇది సెకండ్ టైం అనమాట. ఇంతకుముందు కూడా ఒకసారి వచ్చినా, కాకపోతే 2016, 2017 ఆ టైంలో. అప్పటికి నేను యూట్యూబ్ కూడా స్టార్ట్ చేయలేదు. అప్పుడు దర్శనం మాత్రం చాలా బాగా అయిన ఉండే. ఆఫ్టర్నూన్ టైంలో టెంపుల్ చుట్టూ మంచిగా తిరిగినాము. అప్పుడు చాలా టైం ఉండే, కాకపోతే ఇప్పుడు కొంచెం తొందరగా వెళ్ళాల్సి వచ్చి ఆగమాగం ఉండే అనమాట మొత్తము. మాకేంటంటే మళ్ళీ తిరుపతికి ట్రైన్ ఉందన్నమాట. సో ట్రైన్ మిస్ అయిపోతే కష్టం అయిపోతుంది. అందుకనే చాలా ఫాస్ట్గా అట్లా ఉరుక్కుంటూ వెళ్ళిపోయినాం అనమాట. మా గ్యాంగ్లో కూడా మొత్తం అసలు
ఇప్పుడు మేము మా బ్యాచ్ ఎవరైతే ఉన్నారో మేమే వెళ్ళినాం అనమాట దర్శనానికి. మిగతా వాళ్ళు ఎవ్వరు రాలేదు. వాళ్ళు వచ్చేసరికి టెంపుల్ క్లోజ్ అయిపోతుంది అని చెప్పేసి వాళ్ళు రాలేదు. మేము ఏంటంటే బస్సు దిగగానే ఇమీడియట్గా ఆటో పట్టుకొని డైరెక్ట్ టెంపుల్కి వెళ్ళిపోయినాము. సో కాకపోతే పెద్ద గ్యాంగ్ కాబట్టి వాళ్ళందరూ కుదరలే అంత ఫాస్ట్గా రావడం. ఇప్పుడు టెంపుల్ హిస్టరీ తెలుసుకుందాం. మదురై ప్రాంతాన్ని మలయధ్వజ పాండ్యన్ అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. అతనికి సంతానం లేదు. అయితే ఆయనకు యజ్ఞం చేస్తే నీకు సంతానం కలుగుతుంది అని సలహా ఇస్తారు. అలాగే అని ఆయన యజ్ఞం చేస్తాడు. ఆ యజ్ఞం నుండి ఒక ఆడపిల్ల పైకొస్తుంది. కానీ ఆ అమ్మాయి పుడుతూనే 3 రొమ్ములతో పుట్టింది. అది చూసి రాజు బాధపడతాడు. ఇలా ఉంటే నా కూతురిని ఎవరు పెళ్లి చేసుకుంటారు అని. అప్పుడు ఆకాశవాణి పలికింది, ఈమె ఇలా పుట్టడానికి కారణం ఈమె భర్త ఎవరో నువ్వు గుర్తించలేవు అని. ఈమె ఏ పురుషుణ్ణి చూసినప్పుడు ఈమె 3 రొమ్ముల్లో ఒకటి పోయి మామూలుగా అవుతుందో ఆయననే ఈమె భర్త అని చెప్తుంది. మలయధ్వజ పాండ్యన్ అమ్మవారికి యుద్ధ విద్యలు నేర్పించి కొడుకులా పెంచి పట్టాభిషేకం చేశాడు. ఆమె రాజ్యపాలన చేసింది. చాలా కాలం తర్వాత అమ్మవారు ఒకనాడు కైలాసానికి వెళ్ళింది. అక్కడ శివుడిని చూడగానే 3 రొమ్ముల్లో ఒకటి పోయి మామూలుగా అవుతుంది. అప్పుడు నాకు పరమశివుడే భర్త అని శివుణ్ణి ఆహ్వానిస్తుంది. శివుడు సుందరేశ్వరుడిగా వచ్చాడు. అలా పరమశివుడితో కలిసి కొంతకాలం పరిపాలించింది అమ్మవారు. తర్వాత అమ్మవారు వరమిచ్చింది, నేను ఇక్కడే ఉండి పరిపాలిస్తాను అని. అమ్మవారు నిలబడిన క్షేత్రమే మదురై మీనాక్షి క్షేత్రం. మీనాక్షి అంటే చేపల వంటి కన్నులు ఉన్న తల్లి అని అర్థం. సో ఇది గాయస్ మదురై టెంపుల్ హిస్టరీ అయితే. సో మదురైలో జరిగిన ఇంకొక సంఘటన గురించి చెప్తా. బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని పరిపాలిస్తున్న సమయంలో మదురై ప్రాంతాన్ని రోజ్ పీటర్ అనే కలెక్టర్ పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయన సనాతన ధర్మానికి కంప్లీట్ ఆపోజిట్ పర్సన్ అనమాట. రోజు అమ్మవారి గురించి ఏదో ఒకటి నింద చేసి మాట్లాడము, ప్రజలని రెచ్చగొట్టి మాట్లాడము, ఇట్లా ఏదో ఒకటి చేస్తూ ఉండేవాడు అనమాట. ఒకరోజు ఆయన రాత్రి నిద్రపోతున్న సమయంలో అమ్మవారు ఆయనకి కలలో కనిపించి, ఇంకొక కొద్దిసేపట్లో ఈ బిల్డింగ్ మీద పిడుగు పడబోతుంది, నువ్వు ఈ బిల్డింగ్ వదిలేసి బయటికి వెళ్ళిపో అని చెప్తుంది. ఆయనకు సడన్గా మెలకు వస్తుంది. బయటకు వచ్చి చూస్తే బయట కూడా మొత్తం మబ్బులు ఉంటాయి. నాకు ఇట్లా కల వచ్చింది, బయట కూడా మబ్బులు ఉన్నాయి, బాగా వర్షం పడేటట్టుంది, సరే ఎంతకైనా మంచిది బయటికి వెళ్ళిపోదామని బయటకు వచ్చి కారు తీసుకొని కొంచెం దూరం వెళ్ళిపోతాడు. కొంచెం దూరం వెళ్ళిపోగానే ఆ బిల్డింగ్ మీద పిడుగు పడి బిల్డింగ్ కూలిపోతుంది. అప్పటి నుండి ఆ పీటర్ అమ్మవారికి పరమ భక్తుడై అమ్మవారి కోసం ఖరీదైన ఆభరణాలు చేయించాడు. ఇప్పటికీ మదురైలో ఆభరణాలు ఉన్నాయి. సో కంప్లీట్ హిస్టరీ అయితే ఇది గాయస్ మదురై టెంపుల్ గురించి. సో నెక్స్ట్ మేము ఇక్కడ నుంచి రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయి ట్రైన్ ఎక్కేసినాం తిరుపతికి. నెక్స్ట్ తిరుపతి వీడియో వస్తుంది. స్టే ట్యూన్ టు నిఖిల్ ఎక్స్వెల్ వ్లాగ్స్. థ్యాంక్ యూ, బాయ్.